మై డియర్ వ్యూవర్స్ అండ్ సబ్స్క్రైబర్స్, ఈరోజు మనం గజం భూమి కేవలం 4,000 రూపాయలతో, ఒక గుంట భూమి కేవలం 5 లక్షల రూపాయలతో, 2 గుంటల భూమి కేవలం 10 లక్షల రూపాయలతో ఇమీడియట్గా ఇల్లు కట్టుకునే విధంగా ఇండ్ల మధ్యలో నారాయణపూర్ అనే గ్రామ పంచాయతీ ఇండ్ల కానుకొని 60 ఫీట్ రోడ్ కానుకొని 2 మండలాలకు దగ్గరలో 2 డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ బార్డర్లో కొత్తగా ప్రపోజ్ అయిన ట్రిపుల్ ఆర్కి దగ్గరలో ఆలేరు రైల్వే స్టేషన్ నుంచి కేవలం 10 మినిట్స్ జర్నీలో సౌత్ ఇండియాస్ ఫేమస్ జైన్ టెంపుల్ అండ్ సోమేశ్వర ఆలయానికి కేవలం 5 మినిట్స్ జర్నీలో కొత్తగా ప్రపోజ్ అయినటువంటి కేవైకేకే రోడ్ కేవలం 4 మినిట్స్ జర్నీలో ఒక 50 ప్లాట్లతో కూడుకున్నటువంటి ఒక మెగా గేటెడ్ కమ్యూనిటీ ఒక జీపీ లేఅవుట్ అనమాట ఇది. సో దీంట్లో ఏంటంటే మొత్తం 50 ప్లాట్స్, ఆల్మోస్ట్ 25 to 26 యూనిట్స్ సోల్డ్ అవుట్, ఇంకా రిమైనింగ్ అరౌండ్ 25 యూనిట్స్ మాత్రమే అవైలబుల్లో ఉన్నాయి. ఇది కూడా మొత్తం నాలా కన్వర్ట్ అయిపోయి గ్రామ పంచాయతీ నుంచి అప్రూవల్ అయిపోయి, గ్రామ పంచాయతీ నుంచి అప్రూవల్ వచ్చి గ్రామ పంచాయతీ పర్మిషన్ తీసుకొని పూర్తిగా మొత్తం ప్లాట్లను రిజిస్టర్ అయ్యి అందులో ఉన్న పార్ట్నర్స్ నుంచి మళ్ళీ రిజిస్ట్రేషన్ అవుతున్నటువంటి, ఎలాంటి ఇబ్బంది లేకుండా సబ్ రిజిస్టర్లో రిజిస్ట్రేషన్ అవుతున్నటువంటి ప్లాట్స్ అని చెప్పొచ్చు. సో ఇది గజం భూమి కేవలం 4,000 రూపాయలు ఎందుకు చెప్తున్నామంటే, ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో మినిమం ఒక డిటిసిపి లేఅవుట్లో ప్లాట్ పర్చేజ్ చేయాలంటే మినిమం 10,000 నుంచి 12,000, 15,000 కూడా అమ్ముతున్నారు. సో దూరాలను బట్టి, హైవేలను బట్టి ప్రస్తుతానికైతే ఇట్లా ఇళ్ళ మధ్యలో ఉండే ప్లాట్ అయితే కేవలం 4,000 రూపాయల గజం అని చాలా తక్కువ ప్రైస్ అని చెప్పొచ్చు. ఒకసారి మీకు సైట్ చూస్తే అర్థమవుతుంది. సో 2 వాటర్ ట్యాంక్ ఫెసిలిటీస్ ఉన్నాయి, ఒకటి డ్రింకింగ్ వాటర్ మిషన్ భగీరథ, ఇంకొకటి ఏమో లోకల్ గ్రామ పంచాయతీ రెగ్యులర్ యూజ్ కోసము. ఈ వెంచర్ పూర్తి స్థాయి డెవలప్మెంట్ చూస్తే ఇది మొత్తం నార్త్ ఈస్ట్ ఫేసింగ్, 2 వైపులా 60 ఫీట్ రోడ్ ఉంది అండ్ 2 వైపులా మొత్తం హౌసెస్ ఉన్నాయి. దీంట్లోనే 50 ప్లాట్లలో లోకల్ ఊరత్తను ఒక 3 ప్లాట్లలో ఇల్లు కూడా కన్స్ట్రక్ట్ చేసుకున్నాడు. దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు, ఇమీడియట్గా మన వెంచర్లో ఇల్లు కూడా కన్స్ట్రక్షన్ అయిపోయింది. అండ్ దీంట్లో ఫెసిలిటీస్ కనుక చూస్తే 25 ఫీట్ రోడ్స్, ఎలక్ట్రిసిటీ, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ అండ్ ప్రతి ప్లాట్కి వాటర్ ట్యాప్ కనెక్షన్ ఆల్రెడీ ఇచ్చి ఉండడం ఉంది. ప్రతి ప్లాట్కి వాటర్ కనెక్షన్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఇప్పుడు ఈ 1 వీక్ లోపల ఫుల్ ప్లేస్ డెవలప్మెంట్స్ లైక్ క్లీనింగ్ అండ్ బీటీ రోడ్స్ అండ్ అవెన్యూ ప్లాంటేషన్ వర్క్స్ స్టార్ట్ అవుతున్నాయి. సో హరియప్, ఈ అవకాశం ఎవరు మిస్ చేసుకోవద్దు. ఇమీడియట్గా ఇల్లు కట్టుకోవాలనుకునే వాళ్ళు, లేదా ఇమీడియట్గా ఫామ్ హౌస్ కోసం ఒక ల్యాండ్ ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకునే వాళ్ళు, లేదా పిల్లల భవిష్యత్తు కోసం తక్కువ బడ్జెట్లో ల్యాండ్ ఇన్వెస్ట్మెంట్ చేసి భవిష్యత్తులో మంచి రిటర్న్స్ ఎక్స్పెక్ట్ చేసే వాళ్ళకి ఇది మంచి ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్. ఎందుకంటే ఈ ప్రాజెక్ట్ నుంచి కేవలం ఒక 10 మినిట్స్ జర్నీలో మనకు బచ్చన్నపేట మండలం ఉంటుంది. ఇది జనగాం జిల్లా కిందకి వస్తుంది. బచ్చన్నపేట నుంచి మరొక 10 నిమిషాల్లో మీరు జనగాం డిస్టిక్ వెళ్ళొచ్చు. ఆ దారిలో మీకు 5 కిలోమీటర్ల ముందే మీకు మెడికల్ కాలేజ్ ప్రపోజ్ అయింది. అండ్ ఇదే నారాయణపూర్ గ్రామ పంచాయతీ నుంచి లెఫ్ట్ సైడ్కి వెళ్తే మీకు 5 మినిట్స్ జర్నీలో మీకు రాజాపేట మండలం వస్తుంది. ఇది యాదాద్రి భువనగిరి జిల్లా కిందకి వస్తుంది. సో 2 జిల్లా హెడ్ క్వార్టర్స్కి బార్డర్లో అండ్ 2 మండలాల మధ్యలో, ఫేమస్ డెవలప్మెంట్ అయిన మండలాల మధ్యలో ఒక మంచి టూరిజం స్పాట్ దగ్గరలో కొలనుపాక జైన్ టెంపుల్ అనేది సౌత్ ఇండియాస్ ఫేమస్ జైన్ టెంపుల్. ఈ జైన్ టెంపుల్ వాళ్ళు ఈ ఇంచుమించు ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో 1000 ఎకరాల్లో 3,500 కోట్లతో సిద్ధక్షేత్ర ధామం అనే ఒక ఆశ్రమాన్ని కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. దాంట్లో కేజీ టు పీజీ ఫ్రీ ఎడ్యుకేషను, యూనివర్సిటీస్, మెడికల్ కాలేజు, ఫ్రీ ట్రీట్మెంట్ కోసం అండ్ నర్సింగ్ కాలేజు అండ్ దాంతోపాటు కాటేజెస్, విల్లాసు, హ్యాండీక్రాఫ్ట్ సెంటర్, గోశాల, వేద పాఠశాల, స్పోర్ట్స్ సెంటర్, ఈ విధంగా అన్ని రకాల ఫెసిలిటీస్తో ఒక కొత్త ఒక యాదాద్రి అండ్ ఈ కొల్లనపాక వాళ్ళది ఒక ట్విన్ సిటీస్ డెవలప్ కాబోతున్నాయి అనమాట. సో మనకు దగ్గరలో ఇంటర్నేషనల్ స్కూల్స్, హాస్పిటల్స్, అన్ని ఫెసిలిటీస్ ఉండే ఒక మంచి టౌన్షిప్ అని చెప్పొచ్చు. అండ్ మీకు తెలుసు, ఈ మార్చ్ 12 రోజు కొత్తగా మన రేవంత్ రెడ్డి గారి గవర్నమెంట్ హైదరాబాద్ లిమిట్స్ని ఎక్స్టెండ్ చేస్తూ ఒక జీవో పాస్ చేశారు. దాని ప్రకారం ఇప్పటి వరకు ఓఆర్ఆర్ వరకు ఉన్న హైదరాబాద్ లిమిట్స్ అని RRR వరకు ఎక్స్పాండ్ అయినాయి. అంటే ఇప్పుడు కొత్తగా ప్రపోజ్ అయిన ఆలేరు నుంచి వెళ్తున్న ఏదైతే ఆలేరు కొత్తగా ప్రపోజ్ అయిన యాదాద్రి నుంచి ఆలేరు మధ్య నుంచి వెళ్తున్న ఈ RRRకి నుంచి ఇంకా 6 కిలోమీటర్ల బయట వరకు మీకు హైదరాబాద్ లిమిట్స్ పెరిగినాయి కాబట్టి, సో ఇప్పుడు ఇంచుమించి మనం ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేయబోయే ప్లాట్ హైదరాబాద్ పరిధిలోకి వస్తుంది. అండ్ నియరెస్ట్ రైల్వే స్టేషన్ ఉంది కాబట్టి తక్కువ బడ్జెట్లో ల్యాండ్ కొనుక్కొని ఇల్లు కన్స్ట్రక్ట్ చేసుకొని హైదరాబాద్కి బై ట్రైన్ ద్వారా అప్ అండ్ డౌన్ చేసే వాళ్ళు కూడా ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. అండ్ ఊరికి ఆనుకొని ఉంది కాబట్టి అన్ని ఫెసిలిటీస్ ఉంటాయి, అన్ని సర్వీసెస్ ఉంటాయి. అండ్ తక్కువ బడ్జెట్లో ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ఇది మంచి ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్. ఎందుకంటే ఇప్పుడు వరంగల్ అనేది ఫ్యూచర్ సెకండ్ క్యాపిటల్ సిటీ కాబోతుంది అండ్ వరంగల్ ఎయిర్పోర్ట్ రాబోతుంది. అండ్ వరంగల్ హైవే పైన డెవలప్మెంట్ కానీ చూసినట్టయితే లాస్ట్ 10 సంవత్సరాల్లో ఎక్కడో ఒక చోట ఊరు ఉండేది, ఇప్పుడు మొత్తం హైదరాబాద్ టు వరంగల్ కలిసిపోయింది. రైల్వే స్టేషన్ ఉండడం ఈ సైట్ ప్రత్యేకత. అండ్ మరిన్ని పూర్తి వివరాల కోసం కింద డిస్క్రిప్షన్ నెంబర్కి కాల్ చేయండి. అండ్ హైదరాబాద్ నుంచి మనం ఫ్రీ సైట్ అరేంజ్ చేస్తున్నాము. థ్యాంక్ యూ వెరీ మచ్.